ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు మరియు ఈరోజు దినఫలాలు చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనవరి 8, 2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, గురువారం. తిథి పంచమి. ఉదయం 10:21 వరకు. నక్షత్రం పుబ్బ. సాయంత్రం 4:25 వరకు. వర్ధ్యం రాత్రి 11:52 నుండి 1:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:20 వరకు. అమృతకాలం ఉదయం 9:55 నుండి 11:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:36. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ఈ రోజు విశేషం పుష్య శుద్ధ పంచమి. ఆధ్యాత్మిక మాసమైన పుష్యమాసంలో వచ్చే పుష్య శుద్ధ పంచమికి హిందూ ధర్మంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మాఘ శుద్ధ పంచమిని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. కానీ పుష్యమాసంలో వచ్చే ఈ పంచమి కూడా లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి ఆరాధనకు ఎంతో ప్రశస్తమైనది. శుద్ధ పంచమి అంటే చంద్రుడి కళలు పెరుగుతున్న సమయం. ఈ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో పూజించటం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. శ్రీ అంటే లక్ష్మి, అందుకే ఈ పంచమిని శ్రీ పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని ముంగిట పసుపు కుంకుమలతో అలంకరించి లక్ష్మీ అష్టోత్తరం పఠించటం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. పుష్యమాసం ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించటం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొత్తగా విద్యను ప్రారంభించే వారికి లేదా కొత్త కళలను నేర్చుకునేవారికి ఈ తిథి ఎంతో శుభప్రదమైనది. పుస్తకాలను పూజా గదిలో ఉంచి దేవి అనుగ్రహం కోరడం ఈ రోజున ఒక ముఖ్యమైన సంప్రదాయం. పుష్యమాసంలోని శుక్లపక్షం ముగియగానే మకర సంక్రాంతి, ఆపై పవిత్రమైన మాఘమాసం ప్రారంభమవుతాయి. ఈ పంచమి తిథి మనల్ని మానసికంగా మరియు శారీరకంగా రాబోయే పవిత్ర స్నానాలకు సిద్ధం చేస్తుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. పంచమి తిథికి అధిదేవత నాగదేవత. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగ ప్రతిమలను పూజించటం వల్ల జాతకంలోని నాగదోషాలు, కుజదోషాలు ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి అడ్డంకులు తొలగి శుభం జరుగుతుంది. పుష్య శుద్ధ పంచమి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది జ్ఞానానికి మరియు సంపదకు మధ్య వారధి వంటిది. చలికాలపు వెలుగుల్లో వచ్చే ఈ రోజు మనలోని అజ్ఞానాన్ని తొలగించి లక్ష్మీ సరస్వతుల అనుగ్రహంతో మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత విషయాల్లో మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి మరియు దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలలో భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో పోటీ ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. దీర్ఘకాలిక లాభాల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి ఈరోజు అనుకూలమైన గ్రహస్థితి ఉంది. పాత బాకీల కోసం చేసే ప్రయత్నం ఫలప్రదమవుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. వృషభరాశి వారు ఈరోజు మీలోని సృజనాత్మకత బయటపడుతుంది. సంతాన ప్రగతికి సంబంధించిన విషయాల్లో సంతోషం కలుగుతుంది మరియు గృహంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ప్రేమికులకు ఈరోజు అత్యంత గుర్తుండిపోయే రోజుగా మారుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఈ గురువారం చాలా అనుకూలం. షేర్ మార్కెట్ లేదా విద్యారంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు ఎటువంటి ఆటంకం లేకుండా అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఎదుటివారి మాటలకు అతిగా స్పందించవద్దు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.
మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కొత్త వాహనం లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ మధ్య ఉన్న చిన్నపాటి భేదాలు సమసిపోయి అనురాగం పెరుగుతుంది. వ్యాపారంలో నూతన మార్పులు ప్రవేశపెడతారు. ఇది భవిష్యత్తులో మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి లేదా భూమికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజుగా చెప్పవచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ నేడు మీరు చేసే ప్రయత్నాలు వృధా పోవు. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఇంటి పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. తోబుట్టువుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మరియు ముఖ్యమైన పనుల కోసం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఈ రోజు మీ మాటలతో భాగస్వామిని ఆకట్టుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు దక్కే సూచనలు ఉన్నాయి. మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చిన్నపాటి పెట్టుబడులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ పథకాలు ఈ రోజు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. గతంలో ఎవరికైనా సహాయంగా ఇచ్చిన డబ్బు ఈ రోజు మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. గొంతు లేదా మెడకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మరియు కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. ప్రేమ విషయాల్లో ఎదుటివారికి ఇచ్చే గౌరవం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటారు. వ్యాపార రంగంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న ఆర్డర్లు సకాలంలో పూర్తయి నగదు ప్రవాహం పెరుగుతుంది. బంగారం లేదా విలువైన లోహాలపై పెట్టుబడి పెట్టడానికి ఈ గురువారం అత్యంత అనుకూలమైన రోజు. నిలిచిపోయిన డబ్బు వడ్డీతో సహా ఈ రోజు మీ చేతికి అందుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. మాట తీరు పట్ల అప్రమత్తంగా ఉండండి. కటువుగా మాట్లాడటం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశిలోనే సంచరించటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మరియు పనులన్నీ సజావుగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన సమయం. వ్యాపార రంగంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా శుభప్రదం. రావాల్సిన డబ్బు ఆశ్చర్యకరంగా తిరిగి అందుతుంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. అతిగా ఆలోచించటం వల్ల తలనొప్పి రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. అనవసరమైన ప్రయాణాల వల్ల ధన వ్యయం మరియు శారీరక అలసట కలిగే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కొంత దూరం పాటించడం మంచిది. అపార్థాలు రాకుండా భాగస్వామితో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. వ్యాపార రంగంలో లాభాలు సాధారణంగా ఉంటాయి. విదేశీ లావాదేవీల విషయంలో పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న డబ్బును భద్రపరచుకోవడం ఉత్తమం. రావాల్సిన డబ్బు తిరిగి రావడంలో జాప్యం జరుగుతుంది. ఎవరిని నమ్మి హామీలు ఇవ్వకండి. కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. మొబైల్ వాడకం తగ్గించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల మీకు ఈరోజు అదృష్టం వరిస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ త్వరితగతిన పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలలో అత్యంత సంతోషంగా ఉంటారు. మిత్రుల సహకారంతో మీ ప్రేమ వ్యవహారం శుభప్రదంగా ముగుస్తుంది. వ్యాపార రంగంలో ఊహించని లాభాలు వస్తాయి. కొత్త కస్టమర్ల రాకతో మీ వ్యాపారం విస్తరిస్తుంది. షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం. నిలిచిపోయిన మొండి బాకీలు కూడా ఈరోజు వసూలవుతాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అతి ఉత్సాహం వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. పెద్దల సలహాలు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు మీ రాశి అధిపతి గురువు కనుక ఈరోజు మీకు వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ విషయాల్లో పని ఒత్తిడి వల్ల కొంత జాప్యం జరిగినా సాయంత్రానికి భాగస్వామితో ఆహ్లాదకరంగా గడుపుతారు. వ్యాపార రంగంలో కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ బాండ్లు లేదా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా ప్రశస్తమైనది. ఆగిపోయిన డబ్బు ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి అందుతుంది. మానసిక తృప్తి కలుగుతుంది. మోకాళ్ళ నొప్పులు లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు.
పనిలో విరామం తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. భాగ్యస్థానంలో గ్రహాల సంచారం వల్ల మీకు పిత్రార్జిత ఆస్తుల నుండి లాభం కలుగుతుంది మరియు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో మీ మనసులోని భావాలను భాగస్వామి అర్థం చేసుకుంటారు. పెళ్లికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపార రంగంలో భాగస్వామ్యాల ద్వారా లాభాలు పొందుతారు. విదేశీ ఒప్పందాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ గురువారం చాలా అనుకూలం. అది భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతనిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తండ్రి గారితో లేదా గురువులతో వాదనలకు దిగకండి. వారి ఆశీస్సులు మీకు అవసరం. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలగకుండా ధైర్యంగా ఉండటం ముఖ్యం. ప్రేమ విషయాల్లో రహస్యాలను దాచటం వల్ల ఇబ్బందులు రావచ్చు. భాగస్వామితో నిజాయితీగా ఉండటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో ఊహించని ఖర్చులు వస్తాయి. నగదు ప్రవాహం తగ్గడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండండి. రావాల్సిన డబ్బు తిరిగి రావడంలో జాప్యం జరుగుతుంది. ఈ విషయంలో సహనం పాటించండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు తప్పనిసరి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న పాత అపోహలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి వివాహయోగం కనిపిస్తోంది. పెద్దల అంగీకారం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార రంగంలో నూతన భాగస్వామ్యాలు కుదుర్చుకోవటానికి ఈరోజు చాలా అనుకూలం. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులపై లేదా వాహనాలపై పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూలం. నిలిచిపోయిన డబ్బు ఈరోజు మీకు అందుతుంది. ఆర్థికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు దిన ఫలితాలు మరియు పంచాంగం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.